గారు మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్ట్ సభ్యులకు 99 టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్. బ్రహ్మనాయుడు గారు, ఆ టాపిక్ వచ్చే ముందు ఇందాక మీరు నల్ల కండువాలు అన్నారు. ఇప్పుడు నేను నల్ల చొక్కాయే వేసుకొచ్చాను. నేను సర్వసాధారణంగా డిబేట్లకి తెల్లబట్టల్లో పార్టీ కండువాలోనే వస్తాను. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఈరోజు నల్ల చొక్కాతో వచ్చాను. ఈ నా నిరసన ఎందుకు అంటే అసెంబ్లీ సంబంధించి అది మాట్లాడుతాను ఆ అంశం కూడా. బట్ ఈరోజు విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ఒక అరాచకమైనటువంటి వ్యవహారం, సుమారు ఆపరేషన్ లంగ్స్ అనే పేరు చెప్పి విశాఖపట్నం నూతనంగా వచ్చినటువంటి కేతన్ గార్గ్ అనే కమిషనర్ గారు ఆపరేషన్ లంగ్స్ పేరు పెట్టి గత 4-5 రోజులుగా విశాఖపట్నంలో విధ్వంసం సృష్టిస్తున్నారు. సుమారు 2400 పైచిలకు చిరు వీధి వ్యాపారులు ఎంక్రోచ్మెంట్స్ పేరుతో అన్ని కూడా ధ్వంసం చేసి పడేస్తున్నారు. వీధి వ్యాపారులు అందరూ రోడ్డును పడుతున్నారు. అలో లక్షణాన్ని ఏడుస్తున్నారు. ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా, అడ్వకేట్ గా, ఈ ప్రాంతం వాడిగా, రాజకీయాల కంటే ముందు నాకు నా ప్రాంతం ముఖ్యం. ఆ తర్వాత ప్రజలు ప్రాంతం, పార్టీ. ఇది నా పీపీపీ మోడల్. అయితే ఇక్కడ మా ప్రాంతంలో ఎంత అన్యాయం జరుగుతుంది. ఎమ్మెల్యేలు చూస్తే విశాఖపట్నంలో లేరు, ఎంపీలా స్పందించరు, కార్పొరేటర్లా విద్యా టూర్ గా వెళ్ళిపోయారు. సుమారు 40,000 మంది ఎఫెక్ట్ అవుతున్నారు ఈరోజు విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ఈ ధ్వంసం వల్ల. ఈ సబ్జెక్ట్ ఇప్పుడు లేకపోయినా ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీ 99 టీవీ ద్వారానైనా సరే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రభుత్వానికి వెళ్ళి ఈ ఏదైతే చేస్తున్నారో ఆపరేషన్ కేతన్ గారు ఆపరేషన్ లంగ్స్ పేరుతో దాన్ని యుద్ధ ప్రాతిపదికన ఆపి, నిజంగా ఏదైనా బడ్డీలో మరోటో వీధి వ్యాపారంలో ట్రాఫిక్ కో సిటిజన్స్ కో ఇబ్బంది అయితే స్ట్రీట్ వెండర్స్ పాలసీ ఉంటది. దానికి సంబంధించిన ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ఇబ్బంది ఉంటే వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. నెల తర్వాత రీహాబిలిటేషన్ కల్పించి తర్వాత అక్కడ నుంచి వారిని మూవ్ చేయాలి. దేర్ ఇస్ అ డ్యూ ప్రాసెస్ ఇన్ లా టు ఫాలో. బట్ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలాగా విశాఖపట్నంలో 1,00,000 కోట్ల భూ కుంభకోణాలు జరిగాయని అందరికీ తెలుసు. ఎవరి మీద చర్యలు తీసుకున్నారు ఇప్పుడు దాకా? ఇది ఏ ప్రభుత్వంలో జరిగినాయి భూ కుంభకోణాలు? వైసీపీలో జరిగినాయా, కూటమిలో జరిగినాయి అంటున్నారా? సార్ ఒకటి అంటే దీన్ని రాజకీయంతో ముడి పెట్టాలనుకోవట్లేదు. రాజకీయంగా మీరు అంటే సమాధానం చెప్తా. ఇక్కడ గతంలో అయ్యన్న పాత్రుడు గారుని గంటా శ్రీనివాసరావు గారు ఒక కేబినెట్ లో మంత్రులు ఉన్నారు. అది వైసీపీ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ మీరు చెప్పాలా? వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు ఇచ్చుకున్నారు 1,00,000 కోట్ల భూ కుంభకోణం జరిగిందని. సరే, ఆ వ్యవహారాల మీద దిక్కు దివానం లేదు. విశాఖపట్నంలో జీబీఎంసీ భూములు తెలుగుదేశం పార్టీ నాయకులు అద్దెకి తీసుకుని లీజుకి తీసుకున్న భూములను అమ్మేసి దాన్ని విచ్చలవిడిగా అనుభవిస్తూ ఎంక్రోచ్మెంట్లు చేస్తున్నారు, వేల కొద్ది గజాలు. వాటి అన్నిటి మీద చేతనైతే ఉంటే ఐఏఎస్ గా, బ్యూరోక్రాట్ గా ఉక్కుపాదం మోపమనండి సార్. చిరు వ్యాపారులు పొట్టగొట్టడం ఏంటంటే విశాఖపట్నంలో 1,00,000 ఏడుస్తున్నారు. కేజీహెచ్ దగ్గర సార్ 20 రూపాయలకి 5 ఇడ్లీ అమ్ముతారండి, 10 రూపాయలకి చారు అమ్ముతారు, 10 రూపాయలు పప్పు అమ్ముతారు, 30 రూపాయలు భోజనం పెడతారు. అలా టోల్ మీద సార్ సార్ మీ హైదరాబాద్ లో లేరా, విజయవాడలో ఉండరా, ఢిల్లీలో పహడ్గంజ్ లో ఉండరా అంటే విశాఖపట్నం వాళ్ళు అంటే అంత అమాయకంగా కనబడుతున్నారా? ఈ అన్యాయం ఏంటి సార్? దయచేసి మీ డిబేట్ వేదికగా నేను చేతులు మొక్కి అడుగుతున్నా ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఈ దిక్కుమాలినటువంటి ఆపరేషన్ లంగ్స్ ని యుద్ధ ప్రాతిపదికన ఆపమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది స్థానికంగా మా సమస్యని చెప్పుకునేటువంటి అవకాశం ఇచ్చినందుకు 99 టీవీ వారికి, బ్రహ్మనాయుడు గారికి, మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇక స్టేట్ టాపిక్ లోకి వస్తే, అది మండల శాసనసభ అంశం మాకేం తేడా ఉండదు. అక్కడ మాకు సమయం ఎక్కువ దొరుకుతుంది, మేము పోరాటం చేస్తున్నాం. మాకు ఇక్కడ ప్రతిపక్ష హోదా ఇవ్వండి, లేదా బొగ్గ కార్లు ఇవ్వండి, ప్రోటోకాల్ ఇవ్వండి అని మేము అడగం. మాకు సమయాన్ని ఇమ్మని అడుగుతున్నాం. సమయం ఎంత ఇస్తామని చెప్పానంటే నెక్స్ట్ డే అసెంబ్లీకి రావడానికి మా నాయకుడు సిద్ధంగా ఉన్నాడు. రెండోది, మెడికల్ కాలేజీల గురించి కూడా ఇది వ్యాస్ట్ సబ్జెక్ట్ లా ప్రాజెక్ట్ చేస్తున్నారు. బట్ చాలా సింపుల్ గా దాన్ని చూస్తే, మెడికల్ కాలేజీని ఇప్పుడు మీరు పీపీపీ మోడల్ అని చెప్తున్నారు. దాన్ని పీపీపీ అంటే ప్రైవేట్ పరం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు అంటున్నారు. ఓకే, అందాక మీరు అన్నదే నిజం అనుకుందాం. పీపీపీ మోడల్లో ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి వచ్చి పెట్టుబడి పెడతాడు కదా. ఎవరు ఆ ప్రైవేట్ వ్యక్తి ఎందుకు వచ్చి పెట్టుబడి పెడతాడు? అతను బిజినెస్ మ్యాన్, వ్యాపారస్తుడు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాడు? లాభం కోసమే ఇన్వెస్ట్ చేస్తాడు. లాభం కోసం ఇన్వెస్ట్ చేసినప్పుడు అతని కస్టమర్ ఎవడవుతాడు? అతని కన్స్యూమర్ ఎవడవుతాడు? అల్టిమేట్ గా పబ్లిక్ అవుతాడు. సో సర్వీస్ కోసం చేస్తే దాన్ని గవర్నమెంట్ రన్ చేయడం అంటారు, ప్రాఫిట్ కోసం రన్ చేయడం అంటే దాన్ని బిజినెస్ అంటారు. సో పీపీపీ మోడల్ ఇస్ క్లియర్ కట్ బిజినెస్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ నాట్ ఎ పబ్లిక్ సర్వీస్. నేను అడుగుతున్నా, మీరు కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కదా, పక్కనే ఆంధ్ర రాష్ట్రం, ఒరిస్సా రాష్ట్రం పక్కనే ఉంది కదా, ఒరిస్సాలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, మరి వాళ్ళెందుకు పీపీపీ మోడల్ లో పెట్టలేదు? వాళ్ళెందుకు ప్రభుత్వమే నిర్మిస్తుంది అక్కడ మెడికల్ కాలేజీలు? ఇక్కడ పోనీ నిర్మాణం అయిపోయినటువంటి మెడికల్ కాలేజీలో సీట్లు తగ్గించమని మీకు ఎవరైనా చెప్పారు? పులివెందుల కాలేజ్ నిర్మాణం జరగలేదా? అందరికీ తెలీదా? పులివెందుల కాలేజ్ సీట్లు వద్దని ఎందుకు చెప్పారు? పాడేరు మెడికల్ కాలేజ్ ఎంత అద్భుతంగా ఉందండి, దానికి 50 సీట్లని ఎవరు తగ్గించమన్నారు? ఏంటి దుర్మార్గమైనటువంటి పైశాచిక ఆనందం పొందేటువంటి చర్య? మీకు ఈ వయసులో మరోసారి అవకాశం వచ్చినప్పుడు
చరిత్ర చెప్పుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు పాలించుకోవాలి కానీ చరిత్ర చీకొట్టే విధంగా ఆయన ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది చాలా తప్పు, దుర్మార్గం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఆరోగ్యాన్ని అమ్మలా కాపాడితే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్రజా ఆరోగ్యాన్ని అమ్మకానికి పెట్టారు. సో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం అనేటువంటి నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు మేము ఒక్కడుగు కూడా వెనక్కి తగ్గేదే లేదు. ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటాం. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. వీఆర్ వన్స్ అగైన్ రిక్వెస్టింగ్ యూ, జస్ట్ టేక్ దిస్ డెసిషన్ బ్యాక్. సభలో ఆయన పెద్ద ఎత్తున ఫైట్ చేస్తే బాగుంటుంది, ఆయన నోటి నుంచి ప్రభుత్వాన్ని చట్టసభలో ఉండి ప్రశ్నిస్తే బాగుంటుందని చాలా మంది కోరుకుంటున్నారు. మేము సమయం ఇవ్వమని అడుగుతున్నాం సార్, సమయం ఇస్తే వస్తామని చెప్తున్నాం. మేమేమి గతంలో ఇక్కడ ఇంకోటి గమనించాలి మీరు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో భయపడి సభకు రావట్లేదు మరోట అంటున్నారు కదా. 2019 ఎన్నికల తర్వాత, 2019 ఎన్నికలకు ముందు 14 నుంచి 19 టెన్యూర్ లో మా సభ్యులు ఉన్నారు, మాకు బలం ఉంది, మాకు ప్రతిపక్ష హోదా ఉంది, చేయాల్సినటువంటి ఆ రోజు పోరాటాలు మేము చేసాం. అయినప్పటికీ కూడా వీళ్ళ మొండి వైఖరి వల్ల మేము సభ నుండి బయటకు చేసాం. ఎందుకు చేసాం? ఓ ఫ్యాన్ గుర్తు మీద గెలిచినటువంటి శాసనసభ్యుడు ఇటుపక్క ఉండి ప్రశ్న అడుగుతుంటే, అదే ఫ్యాన్ గుర్తు మీద గెలిచినటువంటి శాసనసభ్యుడు అటుపక్క మంత్రి హోదాలో ఉండి సమాధానం చెప్తుంటే ఇది ప్రజాస్వామ్యాన్ని పూని చేయడం అవుతుంది. మీరు మా దగ్గర నుంచి తీసుకున్న ఎమ్మెల్యేలు తీసుకున్నారు సంతలో పశువుల్లాగా, మంత్రులుగా ఉన్నటువంటి వారిని బర్తరఫ్ చేయండి, మేము నెక్స్ట్ మినిట్ అసెంబ్లీకి వస్తామని చెప్పాం. కానీ మీరు చేయలేదు. మేము బయట ప్రజాక్షేత్రంలో పోరాడాము, మళ్ళీ మేము వచ్చాం సభకి. ఈ రోజు కూడా ఒకటే అడుగుతున్నాం, మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వద్దు, మాకు అక్కర్లేదు, సమయం ఇవ్వండి. ఈ రోజు ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 1 hour, 1.5 hours లేదా 2 hours మాట్లాడుతున్నారు. మీరు అసెంబ్లీ టైంలో మాకు 40% ఆఫ్ ద టైం కేటాయిస్తామని చెప్పండి. అట్లాగే సార్, 40% అంటే ఓట్ బ్యాంక్ 40% వచ్చినాయి కాబట్టి 40% టైం ఇవ్వమంటున్నారా? మీరు ఎలాగైనా అనుకోని 40 కాబట్టి 50 ఇవ్వమనండి. లేదు, మొత్తం మీరే మాట్లాడండి. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉప ముఖ్యమంత్రులకు వారికి 2 నిమిషాలు టైం ఇవ్వండి. మీ 11 మంది ఒక్కొక్కరు గంట మాట్లాడేసేయండి. లేకపోతే అలా కాదు సార్, అలా తప్పు. నేను మరీ అంత ప్రజాస్వామ్యాన్ని కొని చేయమని అడగను. మా గొంతులు నొక్కద్దు అని చెప్తున్నాం, మాకు అవకాశం కల్పించండి అంటున్నాం. మాట్లాడితే అంటే వీళ్ళ సభలో మీకు ఇంకోటి, అసెంబ్లీ అనేటువంటిది ఎస్పెషల్లీ స్పీకర్ గారి పరిధి అంటే అన్లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. స్పీకర్ గారి పవర్స్ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. నో బడీ కెన్ క్వశ్చన్ ద పవర్ ఆఫ్ ద స్పీకర్ ఆఫ్ ద చైర్ ఆఫ్ ద అసెంబ్లీ. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రోజు మీరు మమ్మల్ని రమ్మంటున్నారు, మీరు ఇంత చక్కగా నన్ను కౌంటర్ క్వశ్చన్ అడుగుతున్నారు కదా, మరి మీరు అడగండి కూటమి ప్రభుత్వాన్ని కూడా. రోజా గారి సభకు వస్తే, ఒక నిమిషం ఇది అయిపోయిన తర్వాత వారికి ఇవ్వండి లాస్ట్ 10 seconds. గతంలో రోజా గారి సభకు వస్తే ఆవిడ మీద ఆక్రోశంతోనో ఉక్రోశంతోనో ఆవిడని 1 year పాటు బహిష్కరించారు సభ నుండి. ఆవిడ కోర్టుకు పోయి కోర్టు నుండి ఆర్డర్స్ తీసుకుని అసెంబ్లీలోకి ప్రవేశించబోతే కూడా ఆవిడ పదవీ కాలం ఉన్నంత వరకు కూడా 19 ముందు వరకు కూడా ఆవిడ సభలోకి రానివ్వకుండా అడ్డుకున్నది ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కాదా? ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ రోజు లీడర్ ఆఫ్ ద హౌస్. రాజు గారు, మనం నిజాలుగా మాట్లాడుకుందాం. ఆ రోజు ఆ రోజా గారిని సభకి ఆవిడ్ని రావద్దని చెప్పటానికి రీజన్, ఆ సభలో జరిగిన గందరగోళం. ఆ ముందు 2-3 రోజుల ముందు రోజా గారు